మెదక్ జిల్లా రామాయణంపేట, చేగుంట, చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అవే పడికాపులు. కొనసాగుతున్న యూరియా సంక్షోభం. రాష్ట్రంలో యూరియా సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. రైతులు పొలం పనులు వదిలిపెట్టి తమ కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజాముననే రామాయణంపేట, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో కేంద్రానికి చేరుకున్నారు. క్యూ లైన్లో ఆధార్ కార్డులు, పాసుబుక్కులు తీసుకుని వచ్చి కిలోమీటర్ దూరం నుంచి లైన్ కట్టి పడికాపులు కాస్తున్నారు. వానలను సైతం లెక్క చేయకుండా ఎరువుల కోసం లైన్లో నిల్చుంటున్నారు. శనివారం ఉదయం సమీప గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. గంటల తరబడి వ్యవసాయ శాఖ ముందు క్యూ లైన్లో నిల్చున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ముందు రోజు టోకెన్లు ఇచ్చిన రైతులకు యూరియా సరఫరా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులు కూడా లైన్లో చెప్పులు పెట్టి ఎప్పుడే దొరుకుతలేదు. ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ వచ్చినాం ఒక్కడే సంచి ఇస్తారు. తీసుకుపోయి ఏం చేయాలి? ఆధార్ కార్డు ఒక్కటే సంచి, ఒక్క సంచి తీసుకుపోయి ఏం చేయాలి? కానీ మాకు ఇంకా తలుపుందని నేను మబ్బులు వచ్చిన మబ్బులు అంటే 6:30కి వచ్చిన లైన్లో నిలబడ చెప్పులు పెట్టి ఆడికి వెళ్ళి వచ్చిన టైమే సంచి దొరకలేదు. లోకల్ రామాయణపేట మేము పొద్దున 8 గంటలకు జీరోకి వచ్చినాం. నాకు లైన్ రాలేదు. కొందరు సంచులు తీసుకుపోయి బ్యాగ్ 300 రూపాయలకు సంచి అమ్ముకుంటున్నారు. లోకల్లో ఏ పరిస్థితి ఏమి కావాలి, ఆ పరిస్థితి ఏమి కావాలి? కాలు నొప్పి సారి కాలు ఉంది, అన్నం లేదు, తిండి లేదు. పొద్దున వచ్చినాం రాదు, ఆ పరిస్థితి ఏంది? మా లెక్క ఏది, మా తర్వాత ఏది? గవర్నమెంట్ ఏంది? ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది శాతమైన గవర్నమెంట్. ఇంత వచ్చినప్పుడు 10 ఏళ్ళు మంచి పరిపాలన మాకు కాలాలు వేస్తున్నారు. మేము పోగానే వాళ్ళ కాలాలు తీసిర్రు. 2500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 1950 మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగింది. ప్రతి 2 రోజులకు కార్మిక సహకార సంఘం ద్వారా ప్రతి పాయింట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వారం మరింత యూరియా తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం.